నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వాస్తవ జీవితాన్ని అర్థం చేసుకుని దివ్య జీవన మాధుర్యం వైపు పయనం సాగించాలని మానవాళికి హితబోధ చేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ధర్మాన్ని అనుసరించిన దేవుడు రాముడు కాగా ఆ ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ వివిధ నామాలతో తన లీలా అవతార విశేషాల్ని ప్రకటించాడు. ఆ స్వరూపాలలో కృష్ణునికి ప్రియమైన రూపం, భక్తులకు అనుగ్రహప్రద స్వరూపం శ్రీ వేణుగోపాల స్వామి అవతార విశేషం. ఈ స్వరూప వైభవంతో మురళీ మనోహరుడు కొలువుదీరిన దివ్య సన్నిధి నెల్లూరు జిల్లాలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాన్ని తిలకిద్దాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భారత భాగవతాలకు సూత్రధారిగా నిలిచి ధర్మాన్ని ఎలా నడిపించాలో లోకానికి చాటి చెప్పిన దివ్యావతారమూర్తి శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి భక్తులు తమ ఆరాధ్య దైవంగా ప్రతిష్ఠించుకొని పూజించుకుంటూ కృష్ణ కృపకు పాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలోని శ్రీకృష్ణ సన్నిధానం నెల్లూరులోని మూలాపేట ప్రాంతంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం. నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాదులతో వర్ణార్ణవంగా ఈ లోగిలి భాసిల్లుతోంది. ఓ రసరమ్య భక్తి నెలవు భక్తుల ముంగిట సాకారమైన అనుభూతి ఈ ఆలయాన్ని చూచినప్పుడు కలుగుతుంది. ఆలయలోగిలి ముంగిట సమున్నతమైన శిల్పకళాశోభితమైన రాజగోపురం ధీర గంభీరంగా భాసిల్లుతోంది. ఈ రాజగోపురంపై విష్ణుమాయా విలాసాన్ని రమ్యమోహనంగా ప్రకటించే పలు శిల్పకళాకృతులు భక్తుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. 5 అంతస్తులతో పంచకలశయుక్తంగా ఈ గోపురం విలసిల్లుతోంది. ఆలయ రాజగోపురంపై ఉన్న శిల్పకళా వైభవాన్ని తిలకించి పులకించి భక్తులు అనంతరం ప్రాంగణంలోకి అడుగెడతారు. ఈ ఆలయం చోళుల కాలంలో తొలిసారి నిర్మితమైనట్టుగా ఇక్కడ శాసనాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఆ తరువాత పలుమార్లు ఎందరో వదాన్యులు ఈ ఆలయం యొక్క జీర్ణోద్ధరణ గావించారు. కళ్ళు తిప్పుకోలేనంత, చూపు మరల్చుకోలేనంత రీతిలో ఆలయ ప్రాకారాదులు శిల్పకళా వైభవంతో వర్ణ తేజంతో అలరింపచేస్తాయి. గోవిందో వేదనాద్గవాం అంటే జీవులను గోవుల్ని రక్షించేవాడు కాబట్టి గోపాలుడు గోవిందుడయ్యాడు. అందుకే కృష్ణ భక్తికి పరవశించని హృదయం ఉండదు. ఈ నేపథ్యంలో ఇక్కడ వేణుగోపాల స్వామిని ఎందరో భక్తులు తమ ఇలవేల్పుగా ఆరాధించుకుంటారు. సువిశాలమైన ప్రాకార మంటపం, ఆ ప్రాకార మంటపంపై ఉన్న దశావతారమూర్తులు ఆలయలోగిలికి మరింత శోభను ఆపాదిస్తున్నాయి. ఆలయం ముంగిట గరుడాళ్వార్ మందిరానికి వెనుక వైపు బలిపీఠం ఉంటుంది. ఈ పీఠం సమక్షంలో
ఈ ఆలయ గత చరిత్రకు, స్థల పురాణానికి సంబంధించిన వివరాలతో కూడిన శిలాశాసనం ఒకటి నెలకొని ఉంది. మంటపం పైకప్పున లోపలి వైపు పద్మాకృతిలో వటపత్రశాయి మూర్తి ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన ప్రవేశ ద్వారంపై తిరునామాలు, శంఖచక్రాలు అమరి ఉంటాయి. ధ్వజస్తంభం ఆలయ ముఖమంటపం మధ్యలో ఉండడం ఇక్కడి విశేషం. ధ్వజస్తంభానికి ఇరువైపులా దీపాన్ని చేతబూనిన కన్యా శిరోమణుల మూర్తులున్నాయి. సువిశాలమైన గర్భాలయ ముఖమంటపం రాతిస్తంభ సమన్వితంగా ఉంటుంది. అలనాటి చోళుల ఆలయ వాస్తు నిర్మాణ శైలికి ఆనవాళ్లుగా ఈ ముఖమంటపం భాసిల్లుతోంది. ముఖమంటపం మధ్యలో విద్యుద్దీప కాంతులతో కూడిన విశేషమైన గాజునాళికలు, గోళాల అమరిక ఇట్టే ఆకట్టుకుంటుంది. నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో మూలావరుడు స్పష్టమైన ఆకృతిలో గోచరమవుతారు. వేణుమాధవుడు ఇరుదేవేరులతో వేంచేసి ఉంటాడు. కుంతీదేవి కోసం అవతరించిన మూర్తిగా స్వామి కుడి చేతిలోని శంఖాన్ని ధరించి, ఎడమ చేతిలోని చక్రాన్ని ధరించి ఉంటాడు. ఈ స్వామిని భక్తులు పార్థసారథిగా ఆరాధించుకుంటారు. కుడి చేత శంఖాన్ని ధరించిన వేణుగోపాలుణ్ణి సేవిస్తే శీఘ్రఫలం లభిస్తుందని పురాణోక్తి. గర్భాలయంలో శ్యామసుందరుడైన మురళీ మనోహరుడు వేణుగోపాలుడు తన ఇరు దేవేరులతో కూడి సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. వేణుగోపాల స్వామి తన మురళిని అల్లనల్లన మ్రోగిస్తూ వ్యత్యస్థ పాదారవిందుడై కుడివైపు రుక్మిణితో, ఎడమవైపు సత్యభామాదేవితో కూడి జగదానందకరంగా, భక్తజన రంజకంగా, భక్తాభీష్ట వరదాయకంగా దర్శన భాగ్యాన్ననుగ్రహిస్తున్నాడు. శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం, హరే కృష్ణ 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 హరే హరే. ఇలా భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మూలవరుల్ని దర్శించుకుని ఆనందంతో తన్మయులవుతారు. శ్రీవైష్ణవ సంబంధిత ముఖ్య ఆలయాల్ని పాంచరాత్రాగమం 108 దివ్యదేశాలుగా అభివర్ణించింది. ఆ 108 దివ్యదేశాలలో ఈ తరహా వేణుగోపాలస్వామి వారి ఆలయం మరెక్కడా లేదనేది స్థల పురాణం. మురళీకృష్ణుడు చతుర్భుజునిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. అలాగే కుంతీదేవి అభ్యర్థన మేరకు, ప్రార్థన మేరకు వేణుగోపాలుడు శ్రీమన్నారాయణ అవతార సమ్మిశ్రితంగా అవతరించినట్టు క్షేత్రమహత్యం వివరిస్తోంది. కుంతీదేవి శంఖచక్ర గదాపాణి అంటూ వాసుదేవుణ్ణి స్తుతించింది. కాబట్టి కుంతీ ప్రార్థన నేపథ్యంగానే స్వామి ఇక్కడ అవతరించాడు. గర్భాలయంలోని మూలవరులు సర్వాలంకార శోభితంగా పట్టు వస్త్రాల్ని, రజత సువర్ణమయ ఆభరణాల్ని ధరించి పుష్పమాలాలంకృతంగా గోచరమవుతారు. ఈ స్వామిని భక్తులు పార్థసారథిగా, కృష్ణనారాయణునిగా, వాసుదేవ గోవిందునిగా ఆరాధించుకుంటారు. ఒకప్పుడు ఆలయం వెనుక వైపునున్న కోనేరులో రుక్మిణీ సత్యభామ శ్రీకృష్ణ విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని గర్భాలయంలో ప్రతిష్ఠించారు. వాటికి కాలదోషం ఏర్పడడంతో ఇప్పటి విగ్రహాల్ని సుమారు 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితం చేశారు. ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని, అమ్మవార్లను నిత్యం దర్శించుకుంటారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ లోగిరిలో పలు ఉపాలయాలున్నాయి. ఆదిలక్ష్మీదేవి, ఆళ్వార్ల సన్నిధి, లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, ఆంజనేయ సన్నిధానాలు ఈ క్షేత్రంలో నెలకొని ఉన్నాయి. భక్తాభిష్టప్రద లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రానికి పాలకునిగా వ్యవహరిస్తున్నాడు. ప్రధాన గర్భాలయానికి కుడివైపు ఆదిలక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. అమ్మ చతుర్భుజిగా అభయ వరదహస్తాలతో పాశాంకుశాల్ని ధరించి రజత కవచంలో ఆదిలక్ష్మీదేవి అమందానంద భరితంగా గోచరమవుతుంది. ప్రధాన ఆలయానికి ఎడమవైపు గోదాదేవి సన్నిధుంది. స్థానక భంగిమలో రజత కవచాలంకృతంగా
ఆండాళ్ అమ్మవారు విరాజిల్లుతోంది. అదే ఆళ్వార్ల దివ్య సన్నిధి. ఆచార్య చరణం శరణం ప్రపద్యే అంటూ పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించే శ్రీవైష్ణవులు ఈ పన్నిద్దరాళ్వార్లను విష్ణుంశ సంభూతులుగా ఆరాధించుకుంటారు. శిలామూర్తులుగా, ఉత్సవమూర్తులుగా ఉన్న వీరిని సేవించుకుంటారు. శ్రీవైష్ణవ మతోద్ధారకులైన ఆళ్వార్లను ఆయా తిరునక్షత్ర వేడుకల్లో ప్రత్యేకంగా ఆరాధించుకుంటారు. భగవద్రామానుజ జయంతి, ధనుర్మాస వేడుకలు, గోదా జయంతి వంటి వేడుకల్ని కూడా కడురమణీయంగా ఈ లోగిలిలో నిర్వహిస్తారు. క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధి నెలకొని ఉంది. శ్రీ లక్ష్మీదేవితో పరివేష్టితుడైన నృసింహస్వామి నానావిధ అలంకారాలతో, భూషణాదులతో తేజరిల్లుతున్నాడు. స్వామివారి మూల విరాట్ సమక్షంలో ఉత్సవమూర్తులున్నాయి. మరోవైపు ఓ చిన్న మందిరంలో శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం నెలకొని ఉంది. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి సన్నిధి కూడా ఉంది. ముకుళిత హస్తాలతో రామభక్త హనుమానుగా పవనసుతుడు గోచరమవుతాడు. శ్రీరామదూతం శిరసా నమామి, రాఘవదాసం మనసా స్మరామి అంటూ భక్తులు ఆంజనేయుణ్ణి సేవించుకుంటారు. అచ్చెరువు చెందించే ఆనంద పరవశాల్ని కలిగించే ఈ ఆలయ పరిసరాలు, కట్టడాలు భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతిని ఇనుమడింపచేస్తాయి. ఆలయం బయట నలువైపులా శ్రీకృష్ణ లీలా తరంగిణిని చాటి చెప్పే మధుసూతన మహిమా వైభవాన్ని వెల్లడి చేసే కుడ్య శిల్పాకృతులు, వర్ణ చిత్రాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. దైవంగానే కాదు, మార్గదర్శిగా, ఆచారునిగా కృష్ణుడు చూపిన బాట సదా అనుసరణీయం. ఆ గీతాచారునికి, వేణుగోపాలునికి మనస్సుమాంజలి అర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.